విండో మొత్తం దించేసిన ఎన్ని ఉన్నాయంటే సింహాలు ఇక్కడ ఇవ్వండి మొత్తం ఆ చెట్ల పొదలలో పడుకొని ఉన్నాయి కనిపిస్తుందా. బాబా చూడ్డానికి ఎట్లుందో చూడండి, నిజంగా ఒక అద్భుతం లాగుంది. ఇదైతే మాత్రం విక్టోరియా వాటర్ ఫాల్స్ కేక నెక్స్ట్ లెవెల్ అంతే. బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా అందంగా ఉంది కదా, అసలుకి నాకైతే మస్తు నచ్చింది పోండి ఈ బ్రిడ్జ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హవాంగి నేషనల్ పార్క్. సో ఈరోజు అయితే మాత్రం మనం ఇంకా లాస్ట్ రోజు అనమాట ఈ నేషనల్ పార్క్లో మనం ఉండడం. అయితే మనకి లయన్ కనిపిస్తుందా కనిపించదా అనేది కూడా ఫుల్ లక్ అనుకోండి. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:50 అయింది. 6 o'clockకి ఇప్పుడు మనం ఉంటున్నది లాడ్జ్ ఉంది చూసారు కదా, క్యాంప్ సైట్. దీన్ని గేట్ ఓపెన్ చేస్తారనమాట. అంటే ఉదయం 6 o'clockకి ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6 o'clockకి క్లోజ్ చేసేస్తారు. ఓన్లీ 12 hours మాత్రమే మనం ఈ ఫారెస్ట్లో తిరగలేస్తాం. అండ్ ఇంకో 12 hours అయితే మాత్రం మనం పడుకోవాలా, మనం తిరగకూడదు. అండ్ యానిమల్స్ కూడా మంచిగా వచ్చి రోడ్డు మీద పడుకుంటాయంట. ఈ రోజు ఆయన ఏం చెప్పిండంటే, నిన్న మేము వచ్చేటప్పుడు గేట్ కీపర్ అయినా ఇక్కడే ఉన్నాయంట సింహాలు. జస్ట్ దీని వెనక మీకు నిన్న ఒక లొకేషన్ చూపించిన చూసారా లాస్ట్ వ్లాగ్లో, ఆ లొకేషన్ సైడే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయంట. మేమేమో 25-26 కిలోమీటర్లు పోయి వచ్చినాం, కానీ అక్కడైతే మాత్రం సింహాలు ఏం కనిపించలేదు. ఈయనైతే చెప్తున్నాడు, మీరు ఎందుకైనా మంచిది ఉదయం ఒకసారి 6 o'clock ఇటు సైడ్ నుంచి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా సింహాలు అయితే కనిపిస్తాయి అని చెప్పిండు. సో అందుకని చెప్పేసి మేము ఇంత మార్నింగ్ లేచి ఇంత తొందర అన్నీ ప్యాక్ చేసుకొని మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే తొందర వెళ్ళిపోయి చూసేద్దాం. ఇన్ కేస్ ఈరోజు మనకి లక్ ఉంటే లయన్స్ని చూడాలని మనం అయితే లయన్స్ని చూసేస్తాం. ఇవన్నీ ఎన్ని లయన్స్ ఉన్నాయి చూడండి రోడ్డు మీద కూర్చొని. 1 2 3 4 5 6 6 లైన్లు ఉన్నాయి మొత్తం. మళ్ళీ వాటి దగ్గరికి అయితే వెళ్తున్నా ఇప్పుడు. కొంచెం అడవి సింహాలు ఇట్లా కొంచెం ముందు పోయి చూద్దాం. ఎట్టని కూర్చొని ఉన్నాయి, అసలు భయపడని కూడా భయపడట్లేదు. అబ్బా ఎంత ఉన్నాయి అసలుకి, సూపర్ కదా. సో ఇక్కడ చేసారు కదా, ఆ రోడ్డు మీదనే పడుకొని ఉన్నాయి. ఇవి ఇట్లాంటి ఏరియాలోనే నిన్న మాకు ఒకళ్ళు చూసిందనమాట. అంటే చెప్పిరు లైన్స్ కనిపించినాయని. ఇట్లానే ప్లెయిన్గా గడ్డిగా ఇట్లా ఉందన్నమాట ఏరియా అది. బా ఫైనల్లీ లయన్స్ని అయితే చూసినాం. మాకు వాటికి జస్ట్ ఒక 20 meters దూరం మాత్రమే ఉంది వైల్డ్ లయన్స్. అక్కడ కూడా పొదలైనాక ఇంకా 2 ఉన్నాయి సింహాలు ఆడ కూర్చొని. ఇవన్నీ ఆడలయన్స్. అయితే మరి ఇవన్నీ రోడ్డు మీద ఇట్లా పడుకొని ఉన్నాయి. 4 రోజుల నుంచి ఎతుకుతుంటే లాస్ట్ రోజు కనిపించింది. మేమైతే ఖచ్చితంగా ఇచ్చేది ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. అమ్మయ్య, అదృష్టం మనకిట్ట కలిసి వచ్చింది రోడ్డు మీద. ఎట్టనే కూర్చుంది చూడండి, బొమ్మ కూడా భయపడతలేదు. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plusలు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఇవ్వండి, ఇంకా కొంచెం ముందుకైతే వచ్చినాం. జస్ట్ మాకు లైన్కి అయితే ఒక 10 meters డిస్టెన్స్ మాత్రమే ఉంది. అది ఇక్కడే కూర్చొని ఉంది చూస్తారు కదా పక్కనే. అండ్ ఎదురుగానేమో ఎన్ని అట్టనే కూర్చొని ఉన్నాయి. అసలు అవి భయపడని కూడా భయపడట్లే. ఇంజన్ కూడా ఆఫ్ చేసేసినాం, కార్ ఇంజన్ కొంచెం సేపు చూస్తూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. ఇంకా చూడండి, దీని ముఖం మీద అన్ని ఘాట్లు ఉన్నాయి. దేంతోనో ఫైటింగ్ చేసినప్పుడు అయినట్టున్నాయి ఈ ఘాట్లన్నీ. ఇక్కడ చూడండి, ఇదైతే కార్ పక్కనే ఉంది మనకైతే మాత్రం. ఇదిగోండి, జస్ట్ ఒక 2 meters డిస్టెన్స్ అంతే. ఇక్కడ దాకా ఇంకా 2 పడుకొని ఉన్నాయి. మనం కార్ స్టార్ట్ చేసేసరికి అవి భయపడి కొంచెం ముందుకు పారిపోయినాయి. మనకైతే మాత్రం చుట్టూ లయన్సే, ఇక్కడ ఒకటి ఇటొకటి. అండ్ ఇదిగోండి ఆడ కూడా ఒకటి. చుట్టూ లయన్స్ మధ్యలో మనం. అబ్బాబాబా ఏమన్నానా, సూపర్. అరే ఎట్ట చూస్తుంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, అబ్బాబా ఎంత ముద్దుగా ఉంది, ఎంత క్యూట్ ఉంది ఇదైతే మాత్రం. బా సూపర్ ఉంది అసలుకి.
ఏంది ఇది ఓడీడు మంచిగా పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేస్తుండు అని చెప్పేసి అనుకుంటున్నట్టుంది. వీటన్నిటికీ ఎండ కొడుతున్నట్టుంది, అందుకని చెప్పేసి వచ్చి నీడలో పడుకుంటున్నాయి. చూడండి ఇప్పటిదాకా ఇక్కడ పడుకొని ఉన్నాయి కదా, అన్నీ లేచిపోయి మళ్ళీ ఇటు వస్తున్నాయి. ఇదైతే రోడ్డుకి నడి మధ్యలో పడుకొని ఉంది. చూడండి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రోడ్డు అదే, ఈ రెండు అట్లానే ఉన్నాయి. మనం వెహికల్ స్టార్ట్ చేసి దగ్గర పోతే వెళ్ళిపోతాయి, కానీ ఇంకా ఇన్ని రోజుల నుంచి వీటి కోసమే కదా మనం ఎదురు చూస్తుంది, అందుకని చెప్పేసి ఇంకా పోవాలనిపించట్లే మాకు. ఇంకొకటి వచ్చి ఇక్కడ కూర్చుంది, ఇందాక ఇక్కడ కూర్చుంది వెళ్ళిపోయింది అది. ఇది వేరేది మళ్ళీ. ప్రతి ఒక్క లైన్కి మొహం మీద ఘాట్లు అయితే ఉన్నాయి. అయిపోయి ఇవన్నీ అక్కడ దూరంలో కూడా ఇంకొక 2 సింహాలు ఉన్నాయి కనిపిస్తుంది. అవునా, నేనైతే ఇప్పుడు విండో కూడా తీసేసిన. ఏంటి ఇప్పుడు మళ్ళీ దాని పక్క నుంచి వెళ్తాం మనం. అవ్వండి ఈడే ఉన్నాయి. ఇవ్వండి దీని ఇంకా ఇట్లనే విండో కూడా లేదు. వావ్, విండో లేదు ఏం లేదు, వితౌట్ విండో వాచింగ్ లయన్స్ దగ్గర 1-2 మీటర్స్ అంతే ఉంది. ఇప్పుడు నేను ఫోన్ 3xలో పెట్టి తీస్తున్నా, ఇది 1x, ఇది 0.5. ఎంత దగ్గర అంటే అంత దగ్గర ఉన్నాయి అసలుకి. చూసారు కదా, నన్నే చూస్తుంది అది. ఇగోండి విండో మొత్తం దించేసిన. ఎన్ని ఉన్నాయంటే సింహాలు ఇక్కడ. ఇగోండి మొత్తం ఆ చెట్ల పొదలలో పడుకొని ఉన్నాయి, కనిపిస్తుందా? అన్నీ మొత్తం సింహాలే. అరే అక్కడ ఒక చిన్నది ఉంది సింహం, చూడండి మనల్నే చూస్తుంది. అమ్మో, ఎన్నంటే అన్నీ ఉన్నాయి అసలుకి ఇక్కడ. మొత్తం సింహాలే ఈ లోపల. అవి గడ్డి కలర్ ఉండడం వల్ల, అమ్మో ఎందోరు తెలిసింది, గడ్డి కలర్ ఉండడం వల్ల తెలియట్లేదు. ఏందో హాస్టల్లో కనుక పడుకున్నాయి అన్నీ. లేచింది ఇది, అటు పోతుంది. ఏనన్నా ఎండ కొడుతుందా? చూడండి, ఏదో సత్రంలో పడుకుంటారు చూసారు అందరూ, అన్నీ అట్ట పడుకునే వరుసగా. మొత్తం సింహాలు ఒక్కటి కనిపిస్తే చాలనుకుంటే ఇన్ని దర్శనం అయినాయి మనకైతే. అబ్బా, ఇంకా మనం నేషనల్ పార్క్ లోపల నుంచి కూడా బయటికి అయితే వచ్చేసినాం. అంటే గేట్ ఉంటుంది అనమాట. నేషనల్ పార్క్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు గేట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ గేట్ దాటి ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా ఒక 20-30 కిలోమీటర్స్ వరకు మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉంది, అంతా నేషనల్ పార్కే. బట్ ఎప్పుడైతే మనం ఆ సింహాలను చూసినామో అప్పటి నుంచి, అంటే లాస్ట్ ఒక 50 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ నుంచి మనకి ఎక్కడ కూడా ఏనుగు పెంట అయితే రోడ్డు మీద కనిపించలే. నేను అదే చూస్తూ ఉన్నా, లాస్ట్కి పోయే ముందైనా ఎలిఫెంట్ సెండ్ ఆఫ్ ఇస్తుందేమో మనకని చెప్పి. ఇక్కడ ఏదో ఉంది, అది కాదులేండి, ఏనుగు పెంట ఏమని చెప్పేసి అనుకున్నా కానీ అది కాదు. కొంచెం సేపు ఇప్పుడు నేను వచ్చిన మళ్ళీ డ్రైవింగ్ సీట్లోకి. మొత్తం అంతా ఇట్లానే గ్రీనరీ, కానీ ఇక్కడ మట్టి చాలా వెరైటీ ఉంది. మొత్తం అంతా ఇసుక మట్టి కలిపి ఉన్నట్టుంది. మధ్యలో చాలా చోట్ల ఇసుక ఉంది. ఎక్కడైతే ఇసుక ఉందో అక్కడ చెట్లు పెరగలేదు. ఇసుక మట్టి మిక్సింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే చెట్లు పెరిగినాయి. ఎక్కువ ఎందుకో తెలియదు కానీ ఈ రోడ్లో అమ్మాయిలు తోలుతున్నారు ఎక్కువ. అంటే ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వస్తారు కదా, అందులో అమ్మాయి తోలుతుంది, అబ్బాయి ఏమో పక్కన కూర్చొని ఉన్నాడు. నేను అట్లా ఒక 10-20 మందిని చూసిన ఈ రోడ్లో, అంటే నేషనల్ పార్క్ లోపల. బా భలే ఉంది అసలుకి. ఇక్కడైతే డ్రైవ్ మాత్రం నాకు ఒకటి ఏంటంటే బైక్ ఉండుంటే అయిపోయేది అనిపించింది అసలుకి. సూపర్ ఉండేది బైక్ ఉండుంటే. ఓకే, ఇంకా మన విక్టోరియా వాటర్ ఫాల్స్ ఊరికైతే వచ్చేసినాం. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి, విక్టోరియా ఫాల్స్. మెయిన్ లొకేషన్ అయితే ముందుంది, జస్ట్ ఊరు ఎంట్రన్స్ మాత్రమే. ఓకే, నో we are good. Or maybe join us for no. వీళ్ళ డ్యాన్స్ చూడండి ఇక్కడ.
ఇక్కడికైతే మాత్రం చాలా మంది ఫారినర్స్ వచ్చారు. ఇప్పుడు మనం కూడా అటు సైడ్ వెళ్ళి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుందో తెలియదు, నాకు తెలిసి 25 అట్లా ఉంటుంది అనుకుంటా. వెల్కమ్ టు విక్టోరియా ఫాల్స్ బార్డర్ పోస్ట్ అని ఉంది కదా. ఈ లారీలన్నీ ఎందుకు ఆగినాయి అనుకుంటారు, మీకు చూపిస్తా ఉండండి. ఇగోండి అక్కడ మీకు ఒక గుడిసె లాంటిది కనిపిస్తుంది కదా, అది దాటినామంటే జాంబియా, వేరే దేశంలోకి మనం అయితే వెళ్ళిపోతాం. ఇది జింబాబ్వే అండ్ జాంబియా బార్డర్లో ఉంటుంది. యువతల సైడ్ ఉన్న ఈ ఊరి పేరు వచ్చేసి విక్టోరియా ఫాల్స్. అండ్ ఈ బార్డర్ అవతల ఉండేదే లివింగ్స్టన్ అనమాట. అది వచ్చేసి జాంబియాలోనే రెండవ అత్యంత పెద్ద ఊరు జాంబియా దేశంలో. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ ఇటు సైడ్ ఫేమసే, అటు సైడ్ ఫేమసే. ఇటు సైడ్ జింబాబ్వే వాళ్ళు ఉన్న సైడ్ ఏమో ఇటు సైడ్ నుంచి చూస్తారు, జాంబియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే అటు సైడ్ నుంచి చూస్తారు వాటర్ ఫాల్స్ని. ఇక్కడ చూడండి మన వాళ్ళకైతే మాత్రం $50 అనమాట. ఇక్కడ లోకల్ వాళ్ళకైతే మాత్రం $7, జస్ట్ 500 ఇచ్చి వెళ్ళిపోవచ్చు. మనమైతే 4000 కట్టి లోపలికి వెళ్ళాలన్నమాట ఎంట్రీ. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ స్కాన్ చేసేసి వెళ్ళిపోవాలి. వెల్కమ్. సో ఇక్కడ వే టు టాయిలెట్స్ అన్నది, ఫస్ట్ ఈ టాయిలెట్కి వెళ్ళాలా. అండ్ లోపలికి వచ్చిన తర్వాత అయితే నేను ఒక హాట్ క్యాపుచినో చెప్పిన, మీడియం సైజ్ది. ఒక్కదానికి మాత్రం $300 అన్నారు. ఒకటే చెప్పిన, ఎందుకంటే ఇక్కడ క్యాపుచినో కొన్నిసార్లు బిస్కెట్ చేస్తుంది, తాగిన తర్వాత టేస్ట్ మంచిగా ఉంటే ఇంకోటి ఆర్డర్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా జింబో కాఫీ అంట, ఈయన కాఫీ షాప్ పేరు. ఇవ్వండి ఇక్కడ గోడలకి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని గురించి. ఈ ఏరియాలో ఏమేమి పక్షులు ఉంటాయి, ఏమేమి ఫ్లవర్స్ ఉంటాయి, అండ్ ఈ వాటర్ ఫాల్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనమాట. అండ్ నేనైతే మాత్రం చాలా రోజుల తర్వాత ఒక మంచి కాఫీ తాగుతున్నా. అబ్బా నాకైతే మాత్రం ఇది అమృతం లాగా అనిపిస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి కాఫీ లేదు, ఏం లేదు, ఎట్టనో ఉంది. అడవిలో అంతా తిరిగి అంటే అది వేరే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అది సూపర్ ఉంది అనుకోండి. బట్ ఏదన్నా మిస్ అయింది ఉంది అంటే అది కాఫీ మాత్రమే. సూపర్. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే రోడ్డు చూడండి, రూట్ ఎట్లుందో. ఇక్కడ సైకిల్ లోపల తీసుకోబోతారో లేదో తెలియదు. ఇక్కడైతే మాత్రం ఈ బైక్స్ రెంట్కి ఇస్తున్నారు అనమాట. ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి కదా, చిన్నవి బొడ్డే అయ్యి. అండ్ ఇక్కడ కూడా మొత్తం అంతా ఫారెస్ట్. ఇదంతా అడివే. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం నేషనల్ పార్క్. ఆ నేషనల్ పార్క్ ఈ నేషనల్ పార్క్ కలిసే ఉంటుంది. ఒక దగ్గర మీకు గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ కలిసి ఉంటుంది అనమాట. కాకుంటే దీని పేరు వేరే, దాని పేరు వేరే. బాబా చూడడానికి ఎట్లుందో చూడండి, నిజంగా ఒక అద్భుతం లాగుంది. ఇదైతే మాత్రం విక్టోరియా వాటర్ ఫాల్స్ కేక నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత వాటర్ ఉందో, దేవుడా ఎన్ని వాటర్ కింద పడుతున్నాయి చూడండి. చాలా లోటు ఉంది, మామూలు లోతు లేదు ఇదైతే. అక్కడ చూడండి వాటర్ ఎట్లా పడుతున్నాయో, దేవుడా ఒక సెకండ్కే కొన్ని వేల లీటర్ల నీళ్ళు కిందికి పడేటట్టు ఉన్నాయి ఇక్కడి నుంచి. అండ్ అంతే ఇక్కడి నుంచి కూడా రెండు కళ్ళు సరిపోవట్లేదు అనుకోండి చూడడానికి అయితే మాత్రం నిజంగా. ఎందుకంటే మన 2 కళ్ళతోనే వ్యూ ఇక్కడ వరకే కవర్ చేస్తున్నాం, మళ్ళీ అటు సైడ్ తిరిగి చూడాల్సి వస్తుంది. అటు అంత ఆగమాగా ఉంది వాడి కేక లొకేషన్. నిజంగా అసలు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే మాత్రం మామూలుగా లేదు అసలుకి. అబ్బా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందిలేండి కేక. నాకైతే మామూలుగా నచ్చలే అసలుకి. ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, వ్యూ పాయింట్ నెంబర్ 4 ఇది. సో యాక్చువల్లీ మనం తప్పు చేసినాం ఏంటంటే ఫస్ట్ వేరే వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావాలా. బట్ మనం ఏంటంటే ఆత్రం ఆపుకోలేక మళ్ళీ ఇటుపోయి మళ్ళీ అటుపోయి మళ్ళీ ఇటు రావాలి. దీని అంకమ్మ ఇంకా ఎక్కువ దూరం తిరిగినట్టు. ఒబ్బబ్బబ్బబ్బా ఇది చూడండి, ఇక్కడ కేక అసలు మామూలుగా లేదు. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఈ నుంచి చూడండి వాటర్ ఫాల్స్, ఇది ఒక్కటి మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది. ఓరి నాయనో ఎంత కిందికుందో చూడండి, ఎంత లోతుకుందో ఇదైతే మాత్రం. దేవుడా ఇక్కడికి ఆ వర్షపు నీళ్ళు మొత్తం మీద పడుతున్నాయి అన్నీ. ఆ వాటర్ ఫాల్స్ కిందికి పోయి ఆ తుప్పర్లు ఉంటాయి చూసారు కదా, అంతా మీద పడుతుంది. అండ్ ఇక్కడ చూడండి దాని దగ్గరికి ఎట్లా పోవాలనేది అర్థం కావట్లేదు. ఇదైతే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. యూఎస్లో నయాగరా ఫాల్స్ని మనం వీడియోస్లో, నయాగరా వాటర్ ఫాల్స్ కొన్ని మూవీస్లో వీడియోస్లోనే చూసిన, ఇప్పటివరకు లైవ్గా అయితే చూడలే. నాకైతే మాత్రం ఇది అట్లా అనిపిస్తుంది. అంటే మేబీ నయాగరా ఫాల్స్ కన్నా ఇది చాలా చిన్నదై ఉండొచ్చు, అయినా కూడా నా కంటికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా కనిపిస్తుంది. లిబరేటర్ 1813, లివింగ్స్టన్ 1873. ఓకే ఆల్మోస్ట్ ఒక 60 సంవత్సరాలు బతికిరు తాతయ్య గారు. నాకు తెలిసి ఈయన పేరు మీదే రాసిర్రు అనుకుంటా. పక్కన ఇంకొక ఊరు ఉంది కదా జాంబియా దేశంలో, లివింగ్స్టన్ అని, అది తాతగారి పేరు మీదే పెట్టిర్రు. కింద చూసిర్రా రెయిన్బో, వావ్ అసలు వాటర్ ఫాల్స్ దగ్గరలో రెయిన్బో వచ్చింది చూడండి, కేగా ఉంది కదా.
నాకు తెలిసి ఈ వర్షం కిందకి పోయి ఆ రాళ్ళకు తగలడంతో అట్లా ఈ రెయిన్బో అనేది ఫామ్ అయింది అనుకుంటా. వాటర్ రెయిన్బో. ఇక్కడ ఈ పక్క గ్యాప్ చూసిరా, ఇక్కడ పడ్డ వాటర్ అంతా ఇట్లా వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా మనం అక్కడి నుంచి చూసినాం వ్యూ పాయింట్, సారీ ఇవన్నీ ఇక్కడి నుంచి చూసినాం మన వ్యూ పాయింట్. మళ్ళీ ఇటు వచ్చేసినాం. ఇంకా స్ట్రైట్గా ఇటు వెళ్ళాలి. ఇంకా స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోయి మనం అయితే చూద్దాం. లాస్ట్ ఇంకా కొంచెం దూరమే ఉంది. నాకైతే మాత్రం పిచ్చ నచ్చింది పోండి. అసలు ఇక్కడ కోతిగాళ్ళు చూడండి, రేయ్ వెరైటీగా ఉన్నాడు. ఇటు కటింగ్ చేయించుకున్నట్టు మంచిగా. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఇట్లా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ అయితే పెట్టారనమాట వీళ్ళు. ఎందుకంటే కింద వరకు వెళ్ళి మనం ఒక వ్యూ పాయింట్లో అట్లా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. జస్ట్ 38 స్టెప్స్ మాత్రమే. ఇది తడి ఉంది కాబట్టి జారుతుంది. నా కాలు కూడా సెట్ అయిపోయింది. ఇంకా ఈరోజు షూ వేసుకోవచ్చు అని అనుకుంటున్నా నేను. 2-3 రోజుల నుంచి ఫుల్ పెయిన్ వేలు దగ్గర. ఈ వేలు దగ్గర కరెక్ట్గా అది కొట్టుకున్నది అనమాట. బాబా ఈడ వర్షంలా పడుతుంది, చిన్న తుంపర్లు పడుతున్నాయి ఈడ. హైలైట్. ఓహో ఇదే వ్యూ పాయింట్. ఇంకా వచ్చేసినాం. ఇంకోండి ఇక్కడ దిగాల ఫోటో మనం. జాగ్రత్త పోవాలి. ఈడ జాగ్రత్త అని రాళ్ళలాగా పెట్టారు చూడండి ఈడ కింద. వావ్ సూపర్ ఉంది కదా వ్యూ పాయింట్. 1 2 3 ఇంకో చూడండి మెయిన్ వ్యూ. చాలా దగ్గరికి అయితే వచ్చేసినాం మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి. చూడడానికి వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. అబ్బా ఇది అప్పుడప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. కేక అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత బాగుంది. ఆ కలర్ చూసిరా అక్కడ పైన వాటర్ ఫాల్ కిందికి పడే ముందు వేరే కలర్లో ఉంటుంది చూడండి పైన. ఇదైతే మాత్రం నిజంగా ఒక ప్రపంచంలోని ఒక వింతనే చెప్పాలి. హెల్ప్ రిజర్వ్ అవర్ వరల్డ్ వండర్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ రాసి పెట్టిరు కదా. సో ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే అనమాట మెయిన్ వ్యూ పాయింట్. దేవుడా మొత్తం అన్ని చినుకులు మీద పడుతున్నాయి. బా ఏమన్నా ఉందా వ్యూ పాయింట్. కేక ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ కాదు, ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనుకున్న వాటర్ ఫాల్ అక్కడ దాకా కంటిన్యూ అయిపోయింది. చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దది ఇది వాటర్ ఫాల్ అయితే మాత్రం. చూసిరా వెనక ఎంత పెద్దగా ఉందో అసలు. ఇక్కడ దూకిపోతే గుణాకేవులో పోయినట్లు కాదు, నేను జస్ట్ ఇక్కడ వరకు ఏమని చెప్పేసి అనుకున్నాను. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పైన చూసిరు కదా హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను వెళ్దామని అనుకుంటున్నా, ఇంకా తెలియదు. సూపర్ ఉంది కదా వ్యూ పాయింట్ అయితే మాత్రం. ఇదైతే మాత్రం వ్యూ పాయింట్ చాలా దగ్గర ఉంది. ఇక్కడ చూసారు కదా కొండ జారి పడ్డామంటే ఏం లేదు, పాడతాయ ప్రతిపోత తాం అయిపోతుంది. ఎంత పెద్దగా ఉంది నాయన అసలు ఈ వాటర్ ఫాల్స్. అసలు ఈ ఫాక్కి ఏం కనిపించని కూడా కనిపించట్లే. ఈ వాటర్ ఫాల్స్ పోతుంటే వస్తూనే ఉంది. అక్కడెక్కడో నుంచి నేను ఇక్కడ అదే లాస్ట్ టైం అనుకున్నా. జాగ్రత్త దేవుడా సూపర్ అంటే సూపర్ ఉంది. పోండి కేక చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. దేవుడు ఈ నుంచి పడ్డామంటే వెళ్ళి అస్సాం. అమ్మో సరే అటు పోకు, జాగ్రత్త ఉంది. పడితే సచ్చిడే ఇంకా ఆడి నుంచి. మళ్ళీ ఇక్కడ కింద చూడండి ఇంకొక రెయిన్బో అయితే కనిపిస్తుంది క్లియర్గా. చూసారు కదా రెయిన్బో అని చెప్పాలో చెప్పొద్దు అర్థం కావట్లేదు. 7 రంగులు అయితే లేవు కానీ 2 రంగులు కనిపిస్తున్నాయి.
అండ్ ఇటు సైడ్ నుంచి పడ్డ వాటర్ కొన్ని ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఇండియన్ ఓషన్లో అయితే కలుస్తాయి ఈ నీళ్ళన్నీ కూడా. మొత్తం ఈ జంబీజా రివర్ వచ్చేసి 5-6 దేశాల నుంచి అయితే పాస్ అయ్యి లాస్ట్కి ఇండియన్ ఓషన్లో కలుస్తుంది ఇది. ఎంత బాగుందో కదా చూడ్డానికి, కేక. ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉన్నాయి. అసలుకి నేను ఈ రేంజ్లో ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఇది అయిపోతుందేమో కొంచెమే అనుకున్నా, దీని అంకమ్మ పోతుంటే వస్తూనే ఉంది. ఇంకా అక్కడ పోతూనే ఉంది. వ్యూ పాయింట్ ఇంకొకటి కూడా ఉంది అక్కడ. అగోండి ఎంత దూరం ఉందనేది అర్థం కావట్లేదు అసలు. ఇట్లా పోయి అక్కడ ఎక్కడి నుంచో అటు పోవాల్సి వస్తుంది. మామూలుగా లేదు అసలుకి, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. బాబా ఇది చూసారు కదా వెనక వాటర్ ఫాల్స్ చూడండి. అండ్ కింద అటు సైడ్ చూసారంటే రెయిన్బో మీకు ఆల్రెడీ చూపించిన కదా, మామూలుగా లేదు అసలు. ఇది మంచి ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగడానికి పెట్టిరు అనుకుంటా, లేదంటే దీని మీద ఏమైనా ఉందేమో. ఏదో ఉంది దీని మీద రాసి ఉంది కానీ మొత్తం పోయింది. దీని అంకమ్మ ఎప్పుడో ఒకసారి మాత్రం ఇట్లా నీళ్ళు గట్టిగా పడుతున్నాయి గాలి వచ్చినప్పుడు. ఇదైతే మాత్రం ఒక అద్భుతం అనే చెప్పాలా. అమ్మ అటు సైడ్ పోయినామంటే ఏం లేదు, ఈ తాడు దాటినామంటే బిస్కెటే ఇంకా. సో ఇప్పుడు ఇక్కడ మీరు వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏమో జింబాబ్వేలో ఉంది. అండ్ ఈ కొండ కూడా జాంబియాలో ఉంది. అండ్ అది కూడా జాంబియాలో ఉంది. మన వ్యూ మాత్రం అండ్ ఇదంతా జింబాబ్వే అండ్ ఇది వచ్చేసి జాంబియా అండ్ ఈవెన్ అది కూడా జాంబియానే మధ్యలోకి కరెక్ట్గా. వాటర్ ఫాల్స్ అయితే జాంబియాలో నుంచి జింబాబ్వేలోకి కింద పడి ఇట్లా ఫ్లో అవుతున్నాయి అనమాట. ఇవ్వండి మన అక్కడ ఒకటి చిన్న గుడిసె లాంటిది కనిపిస్తుంది, అదే ఎగ్జిట్ మంది. సో మొత్తానికి ఇట్లా రెడీ అయిపోయినాం. మనిషికి $20 ఒక 2 మీటర్స్ కింద చూడు పడితే ఇద్దరం పడతాం. అస్సాం జింబాబ్వే టు డైరెక్ట్ అస్సాం. చూడకు కిందకి చూడకుండా కిందకి చూడు. This rope is strong? Yeah, more than strong. Okay. I don't fall, right? గులాబ్ జాములు గలగల నాడిపోతున్నాయి చాడి. రే ఆ జాము ఉచ్చ పడిపోతుంది బ్రో. అరే ఉచ్చ పడిపోతుందిరా మరి. అరే వదలకు బాంబడి. అరే వదలకు. What? Squat like What? you. Okay. Both hands on the rope now. Don't worry, you are safe. అట్ట నీకేమైంది? పడితే ఇంకేది నేనే ఉంటాను. I want you to squat. సన్నీ నువ్వు అక్కడ కాలు దాంట్లో కాలు పెట్టుకో. సన్నీ నువ్వు అక్కడ దాంట్లో కాలు పెట్టుకో. I should come here. I want you to squat. అచ్చాడు ఆ దాంట్లో. Here or here? Bend your knees and sit. Here, okay? Yeah, నన్ను పడి ఏమన్నాడు? నీకు కళ్ళ మధ్యలో ఏమన్నాడు? you do the same. You see what she's doing? Right, both hands on the rope in that position. Then straighten up your knees. Straighten up your knees. Your knees straight. Straighten your knees, pushing your upper body. Right, let's more. Don't pull yourself up. Knees straight, guys. Sorry.
You don't have to pull yourself. Don't pull the rope, just hold the rope. We are not yet in a proper position. Okay. Okay. So now, I want to hold here. Just hold here, hold here. More straight, more straight. Okay. So now, one thing. Loosen up your hands. Loosen. Keep your knees straight. Keep your knees straight. Loosen your hands. No, I can't. Loosen. I want the rope to take away. Let go off. Keep your knees straight. Relax. And then I want you to do the same. Loosen, 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 and let go. Yes, just like that. Go up and get some piece of you. Let go both hands. Both hands. Right. Just relax. Just stop you here. Smile. Smiling is so free. Let go, it's okay. You won't fall. పడ్డావంటే ఏం లేదు ఇంకా అయిపోయినట్టే రాయను. You want the camera? కొంచెం పడుతున్నా బాగా కింద చూడు ఒకసారి. Guys, it's fine. This is your moment. లోపలికి మాత్రం నిజం చెప్పాలంటే డప్పులు కొడుతున్నాయి కింద యాక్షన్ వీడియో ఉంది అట్లా. అసలు వెనక చూడండి వాటర్ ఫాల్స్ ఎట్టుండే ఫోటో తీసా కింద పడితే ఏం లేదు అయిపోయిన పరిస్థితి. Have fun, guys. Have fun. This is your moment. Right, you may go back to your ladder. Right, just come up. కాళ్ళు అయితే గజ్జ గజ్జ వణుకుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ చూసారు కదా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి జింబాబ్వేని అండ్ జాంబియాని వేరు చేస్తుంది. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ కట్టడానికి రీజన్ ఏంటంటే ఈ రెండు కొండల మధ్య ఇదే తక్కువ గ్యాప్ ఉందన్నమాట. ఏ బ్రిడ్జ్ కట్టినా సరే ఎక్కడైనా కానీ ఏ కొండల మధ్య అయితే తక్కువ గ్యాప్ ఉందో అక్కడే బ్రిడ్జ్ కడతారు. ఎందుకంటే కాస్ట్ చాలా తక్కువ అయిపోతుంది, పని ఈజీ అయిపోతుంది. మిగతా అంతా చూసిన దగ్గర చాలా ఒక 200, 300, 400 మీటర్స్ వరకు గ్యాప్ ఉంది. బట్ ఇక్కడ మాత్రమే చాలా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఈ ఫారినర్స్ చూసిరంటే అటు ఇటు ఏదో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తిరిగినట్టయితే తిరుగుతున్నారు. మనది ఇండియన్ పాస్పోర్ట్ కాబట్టి జింబాబ్వేకి అయితే వీసా ఆన్ అరైవల్, జాంబియాకి అయితే మాత్రం ఈ వీసా. మేము ఆల్రెడీ అప్లై చేసి వారం రోజులైంది, అయినా కూడా మాకైతే రాలేదు. ఇన్ కేస్ మాకు ఒకవేళ జాంబియా వీసా వచ్చుంటే ఖచ్చితంగా మేము ఇప్పుడైతే నడుచుకుంటూ అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేటోళ్ళం. ఇప్పుడు యూరోపియన్స్కి వీళ్ళందరికీ ఏంటంటే వీసా ఫ్రీ, వాళ్ళకి వీసా అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇక్కడికి వస్తారా ఇమిగ్రేషన్లో స్టాంపు, అటు పోతారు స్టాంపు, వెళ్ళిపో, అంతే. రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మనకైతే మాత్రం ఇక్కడ $45 కట్టాలా, సేమ్ అంత $50 ఏమో కట్టాలి. మనకైతే ఒకసారి అటు పోయి ఇటు వచ్చినంటే ఒక 15,000 దాకా అయితే అయిపోతుంది. వీక్ పాస్పోర్ట్ ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. మన ఇండియన్ పాస్పోర్ట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, ఆల్రెడీ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 3 countries 4 countries పెరుగుతూ ఇప్పుడు ఎంత 65th పొజిషనో 66th పొజిషన్లోనో ఉంది. నెక్స్ట్ ఇయర్కి అది ఇంకా 60కో 55కో స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే అప్పుడు ఇట్లాంటి కంట్రీస్ మనం ఈజీగా దాటేయచ్చు. మనం అనుకుంటాం కానీ తెల్లోళ్ళు కానీ అమెరికన్ పాస్పోర్ట్, ఈ పాస్పోర్ట్లతో ట్రావెల్ చేయడం చాలా ఈజీ. ఇంకా మీకు ఇక్కడే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. అదే మనం వెళ్ళి రావాలంటే 15,000. సరే ఇప్పుడు నేను 15,000 కడతాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం, ఉన్నాయి కడతా, కానీ వీసా రావట్లేదు. 1 week నుంచి అది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. సో ఎవరైనా కానీ ఫారినర్స్ వాళ్ళు అక్కడికి వేరు, ఆ ఫారినర్ ఇక్కడికి వేయండి అని చెప్పేసి మీరు చెప్తే అది నాకు పెద్దగా ఏం అనిపించదు. ఎందుకంటే వాళ్ళందరికీ వీసా ఫ్రీ, వాళ్ళందరినీ రండి బాబు రండి, మీరు రండి అని చెప్పేసి పిలుస్తారు.
కానీ మన దగ్గరికి అయితే మాత్రం వచ్చేసరికి ఇట్లుంటుంది. మన పైసలు వీసా పెట్టి పైసలు పెట్టి వీసా అప్లై చేసుకున్నా కూడా మనకి ఇంత పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. వాళ్ళకి పైసలు లేకుండానే ఫ్రీగా పంపిస్తారు. ఇదొక డిసడ్వాంటేజ్ అనమాట మంది. యూరోపియన్స్ కానీ, కెనడా వాళ్ళు, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ జపాన్, సింగపూర్ వీళ్ళందరూ ట్రావెల్ చేస్తారు. పెద్ద విషయం ఏం కాదు నా దృష్టిలో. సింపుల్, అది చాలా పైసలు ఉంటే ఎవరైనా చేయొచ్చు. చాలా కంట్రీస్కి వీసా అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది కదా. కొంతమంది ఇంకా బ్లాక్ పీపుల్ కూడా వెళ్తున్నారు చూసారు కదా. అంటే వీళ్ళు జింబాబ్వే వాళ్ళు, అండ్ జింబాబ్వే వాళ్ళు, జాంబియా వాళ్ళు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళడానికి వీసా కూడా అవసరం లేదనమాట. సేమ్ వాళ్ళకి కూడా వీసా ఫ్రీ. అంటే మీరు అనొచ్చు, మీరు ఓన్లీ తెల్లోళ్ళే అన్నారు కదా, మళ్ళీ అక్కడ బ్లాక్ పీపుల్ కూడా కనిపిస్తారు కదా అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈవెన్ జింబాబ్వే వాళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్ళాలన్నా కూడా వీసా అవసరం లేదు, వీసా ఫ్రీ వాళ్ళకి. కొన్ని కంట్రీస్ ఉన్నాయి వీళ్ళకి ఇక్కడ ఆఫ్రికాలో. బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా అందంగా ఉంది కదా. అసలుకి నాకైతే మస్తు నచ్చింది పోండి ఈ బ్రిడ్జ్. సో ఇంకా ఫైనల్లీ నేనైతే రూమ్కి కూడా వచ్చేసిన. ఐ హోప్ ఈ వీడియో మీదకి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈరోజు అయితే మాత్రం ఫుల్ పిచ్చ అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే చాలా అయిపోయినాయి అనుకోండి. ఇంకా ఇప్పుడైతే టైం 3 o'clock 4 o'clock అట్లా ఆ మధ్యలో అవుతుంది. 3-4 మధ్యలో. నేను కరెక్ట్గా టైం చూడలేదు ఎంత అయింది అనేది. ఇప్పటికైతే ఏం లేదు, ఫస్ట్ నేను మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి. ఈరోజు మార్నింగ్ చేయలే. నేను మార్నింగ్ తొందరగా లేచేసరికి ఆ చలికి నాకు చేయబుద్ధి కాలే, అండ్ హాట్ వాటర్ కూడా అంతగా రాలేదు. ఇప్పుడైతే మంచి హాట్ వాటర్తో బాత్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే డిసైడ్ అవుతా. ఇన్ కేస్ ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా చేస్తే బయటికి పోయినట్టమైనా వీడియో తీస్తా, లేదనుకుంటే ఇక్కడితో ఇంకా వీడియో కట్.